హలో గైస్, వెల్కమ్ టు గిట్ తెలుగు మీ. లాస్ట్ వీడియో చాప్టర్ 5 ఆల్రెడీ అయిపోయింది. కైనమాటిక్స్ ఆఫ్ పార్టికల్స్ అది ముందు చూసి ఈ వీడియోకి రండి, ఎందుకంటే దాంట్లో బేసిక్ కవర్ చేస్తాం అనమాట ఈ చాప్టర్ది. ఓకే, ఇప్పుడు వచ్చేసి కైనమాటిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీ. మన ఈ సిరీస్ వచ్చేసరికి గేట్ 2027కి ప్రిపరేషన్. ఓకే, స్టార్ట్ చేద్దాం. కైనమాటిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్. మనం లాస్ట్ చాప్టర్ చూసుకుంటే కైనమాటిక్స్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఉండే పార్టికల్ని మీద మనకి వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషన్ ఇవన్నీ చూసాం అనమాట. దీంట్లో ఏంటంటే కైనమాటిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్ అంటే ఈ బాడీ మొత్తాన్ని, అంటే పాయింట్స్ అన్నిటిని కలిపి ఒక బాడీ కిందకి చేసుకుంటే ఆ బాడీ మీద వెలాసిటీ, యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అది కైనమాటిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్ ఈ చాప్టర్. రొటేషనల్ మోషన్, ఆల్ ద పార్టికల్స్ ఆఫ్ ద బాడీ మూవ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. మనకి లాస్ట్ చాప్టర్ చూసుకుంటే ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్ అని చూసుకున్నాం అనమాట. లాస్ట్ చాప్టర్ ఏంటి, మనం ఓన్లీ ట్రాన్స్లేషన్ మీద చెప్పుకున్నాం. ట్రాన్స్లేషన్ మీద ఏంటి, కర్వ్ లీనియర్ అండ్ రెక్టిలీనియర్ ట్రాన్స్లేషన్ మోషన్స్. దీంట్లో వచ్చేసరికి రొటేషనల్ మోషన్ కింద చెప్పుకుంటాం అనమాట. ఇప్పుడు రొటేషనల్ మోషన్ అంటే ఒక రిజిడ్ బాడీకి ఉండే మోషన్ని 2 టైప్స్ కింద డివైడ్ చేస్తారని చెప్పాను కదా. అంటే 2 టైప్స్ కింద చేసుకున్నాం. అదే 3 టైప్స్. ఫస్ట్ది ట్రాన్స్లేషన్, దాని తర్వాత రొటేషన్, దాని తర్వాత జనరల్. ఈ ట్రాన్స్లేషన్ ఆల్రెడీ దాంట్లో అయ్యింది. ఇప్పుడు రొటేషన్, జనరల్ మోషన్ దీంట్లో చెప్పుకుంటాం అనమాట. రొటేషన్ మోషన్, ఈ యొక్క పార్టికల్, ఇది ఒక బాడీ, ఈ బాడీస్లో ఉన్న పార్టికల్స్ అన్నీ ఒక సర్క్యులర్ పాత్ లాగే తిరుగుతూ ఉంటే, ఈ యొక్క యాక్సిస్, ఇది ఒక యాక్సిస్ అనుకుంటే, దీని యాక్సిస్ మీద ఇలా తిరుగుతూ ఉంటే అది రొటేషన్ మోషన్ అంటాం అనమాట. టైప్స్, దాంట్లోని 2 టైప్స్ ఉంటాయి. యాంగులర్ మోషన్ వేరియబుల్స్ అండ్ లీనియర్ మోషన్ వేరియబుల్ అనమాట. యాంగులర్ మోషన్ వేరియబుల్ అంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది ఇనీషియల్ పొజిషన్ అనుకుందాం. ఇక్కడి నుంచి ఒక యాంగిల్తో డీవియేట్ అయింది, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి యాంగిల్తో డీవియేట్ అయింది. దాన్ని ఏంటంటాం అంటే యాంగులర్ పొజిషన్. దాన్ని టీటా అంటాం అనమాట. ఓకే, ఆ టీటా యాంగులర్ పొజిషన్ ఆర్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనమాట. ఇప్పుడు ఒమేగా అంటే ఒమేగా ఏంటంటే డి టీటా బై టీ, డిటీ. టీటా అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్తో టైం తోటి మనం విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేషన్ చేస్తే దాన్నే యాంగులర్ వెలాసిటీ అంటాం అనమాట. అదే మనం యాంగులర్ వెలాసిటీని విత్ రెస్పెక్ట్ టు టైంతో డిఫరెన్షియేట్ చేస్తే యాంగులర్ యాక్సలరేషన్ వస్తుంది అనమాట. అది ఆల్ఫాతో డినోట్ చేస్తాం. ఓకే, ఈ ఆల్ఫా దాన్ని సేమ్ మనం నార్మల్ మోషన్ వేరియబుల్స్లో ఎలాగ ఉంటాయో సేమ్ అలాగే రాసుకోవచ్చు అనమాట. ఒమేగా ఇంటూ డి ఒమేగా బై డి టీటా. ఓకే, ఈ రెండు రాసుకోండి. ఓకే, ఇఫ్ యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా ఇస్ కాన్స్టెంట్, మనం ట్రాన్స్లేషన్లో చూసుకుంటే ఏంటి, ఈ యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అయితే సమ్ ఫార్ములాస్ ఉంటాయి కదా. ఇక్కడ ఏకి బదులుగా ఆల్ఫా అండ్ వికి బదులుగా ఒమేగా, ఎస్కి బదులుగా టీటా, ఆ ఫార్ములాస్ వేసుకొస్తే మీకు ఈ ఫార్ములాస్ అనేది అర్థమైపోతే గుర్తు కూడా ఉండిపోద్ది అనమాట. ఒమేగా ఈక్వల్స్ టు ఒమేగా నాట్ అంటే వి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ ఆల్ఫా టీ అనమాట. ఒమేగా స్క్వేర్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్, ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 ఆల్ఫా టీటా అంటే ఎస్, టీటా ఈక్వల్స్ టు ఒమేగా నాట్ ఇంటూ టీ ప్లస్ ఆల్ఫా ఇంటూ హాఫ్ ఇంటూ ఆల్ఫా ఇంటూ టీ స్క్వేర్. ఈ ఫార్ములాస్ మనకి కైనమాటిక్స్ ఆఫ్ పార్టికల్స్లో చదివి ఉంటే మీకు గుర్తుండిపోద్ది. అంటే మనం ఆల్ఫా ప్లేస్లో ఏ, ఒమేగా ప్లేస్లో వి, ఎస్ ప్లేస్లో టీటా అవి వేసుకుంటే ఫార్ములాస్ వచ్చేస్తాయి అనమాట. చెప్పాను కదా, దీంట్లో మోషన్ వేరియబుల్స్ అన్ని 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ యాంగులర్ మోషన్ వేరియబుల్, ఇంకోటి లీనియర్ మోషన్ వేరియబుల్. ఈ లీనియర్ మోషన్ వేరియబుల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇదని చూసారా, ఈ పాయింట్ అంటే ఇలా ఈ యాక్సిస్లో ఈ పాయింట్ తిరుగుతున్నప్పుడు మనకి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనేది ఈ పాయింట్ అంటే సెంటర్ పాయింట్ దగ్గర చూసుకుంటాం. అది ఈ పాయింట్ దగ్గర మనకి మోషన్ వేరియబుల్ కావాలి అంటే ఈ యాంగిల్
దాని నుంచి సెంటర్ నుంచి అది ఎంత డిస్టెన్స్లో ఉంది అని చెప్పేసి, ఎంత డిస్టెన్స్లో ఉంటే అది దాని యొక్క లీనియర్ డిస్ప్లేస్మెంట్ అనమాట. ఓకే, ఏంటిది ఇక్కడి నుంచి మనం యాంగులర్ మోషన్ వేరియబుల్ యాంగిల్ ఎంత డీవియేట్ అవుతుందో అది ఈ పాయింట్ దగ్గర, అదే మనకి ఈ పాయింట్ దగ్గర మనకి యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఏదైనా యాక్సలరేషన్స్ కావాలి అని అంటే వాటి పాయింట్కి ఎంత డిస్టెన్స్, పాయింట్ సెంటర్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉన్నది అని చెప్పేసి దాంతో మల్టిప్లై చేస్తే మనకి వాటి యొక్క లీనియర్ మోషన్ వేరియబుల్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు చూసుకుంటే లీనియర్ డిస్ప్లేస్మెంట్ ఎస్ టీటా ఇంటూ ఆర్. ఇప్పుడు ఎంత రేడియస్తో తిరుగుతుంది అనేది. ఓకే, టీటా ఇంటూ ఆర్ అంటే ఎస్ ఈక్వల్స్ టు టీటా ఇంటూ ఆర్. ఇవి ఈ ఫార్ములాస్ కూడా మెయిన్ అనమాట. వి ఈక్వల్స్ అంటే వెలాసిటీ ఈక్వల్స్ టు డిఎస్ బై డిటి. అంటే ఈ టీటా ఆర్ని ఇక్కడ వేసుకుంటే డి బై డిటి ఇంటూ ఆర్ టీటా. వి ఈక్వల్స్ టు డి టీటా బై డిటి ఏటవుద్ది ఒమేగా, మనకి ముందు యాంగులర్ మోషన్ వేరియబుల్లో చూసుకుంటే ఇంటూ ఆర్. సో లీనియర్ వెలాసిటీ ఏంటంటే వి ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ ఆర్. మనం ఇవి ట్రాన్స్లేషన్ మోషన్ అంటే రెక్ట్ లీనియర్ అండ్ కర్వ్ లీనియర్ దాంట్లో వేసుకోవడం కావాలి. ఓన్లీ యాంగులర్ మోషన్ అండ్ జనరల్ మోషన్లో పనికొస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ యాంగులర్ లీనియర్ యాక్సిలరేషన్. మనకి లీనియర్ యాక్సిలరేషన్ 2 టైప్స్ కింద డివైడ్ అని చెప్పాను కదా లాస్ట్ చాప్టర్లో, లాస్ట్లో ఉంటుంది పైన అనమాట. నార్మల్ అండ్ టాంజెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ యాక్సిలరేషన్ అనమాట. ఇది టాంజెన్షియల్ కాంపోనెంట్, ఇది నార్మల్ కాంపోనెంట్. లీనియర్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఏటీ ఈక్వల్స్ టు డివి బై డిటి ఈక్వల్స్ టు ఈ వి ప్లేస్లో మనకి ఏది ఇచ్చారు ఒమేగా ఇంటూ ఆర్, అంటే ఏడొచ్చింది ఒమేగా ఇంటూ ఆర్. అదే డి ఒమేగా బై డిటి ఏడవుద్ది ఆల్ఫా అవుద్ది ఇంటూ ఆర్. ఓకే, ఏ టాంజెన్షియల్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ ఆర్. ఏఎన్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఆర్ అంటే మనకి నార్మల్ యాక్సిలరేషన్ ఏ ఫార్ములా వి స్క్వేర్ బై ఆర్ అనమాట. వి స్క్వేర్ బై ఆర్, వి ప్లేస్లోనే ఒమేగా ఇంటూ ఆర్ వేసుకుంటే ఒమేగా స్క్వేర్ ఇంటూ ఈ ఆర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఆర్ మినిమం అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని స్క్వేర్ చేసి ప్లస్ చేసి రూట్ ఓవర్ వేస్తే దాని లీనియర్ యాక్సిలరేషన్ అనమాట. మనకి ఇది ఎక్కువగా అడగడు, బట్ ఈ రెండు మ్యాక్సిమం గుర్తుంచుకోవాలన్నమాట. ఈ రెండు ఓకే, టాంజెన్షియల్ యాక్సిలరేషన్ అండ్ నార్మల్ యాక్సిలరేషన్. వీటినే కొన్ని ఫార్ములాస్ సమ్స్ చేద్దాం. A flywheel starts from rest and revolves with an acceleration of 2 radian per second square. Then omega after 8 seconds. ఇది 8 seconds. ఓకే, 8 seconds. యాక్సిలరేషన్, ఇక్కడ యాక్సిలరేషన్ అంటే ఆల్ఫా అనమాట. మనకు ఆల్ఫా ఇచ్చి ఒమేగా కనుక్కోమన్నాడు, టీ కూడా ఇచ్చాడు అనమాట. మనకి ఫార్ములాస్ గుర్తున్నాయి ఏంటంటే ఒమేగా ఈక్వల్స్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా ఇంటూ టీ. ఇది ఇనీషియల్ ఒమేగా నాట్ అంటే ఇనీషియల్ వెలాసిటీ అనమాట, అంటే ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ. ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ మనకి 0. సో దెన్ ఆల్ఫా ఇంటూ టైం 10 ఇంటూ 2 ఇంటూ 5 10. యాంగులర్ వెలాసిటీ వచ్చేసరికి 10 రేడియన్ పర్ సెకండ్ అనమాట. ఇది సేమ్ అలాగే చేసుకుంటూ వస్తుంది. జస్ట్ స్టాప్ చేస్తే మీకు అర్థమవుతుంది, అంటే వీడియో అనేది పాజ్ చేస్తే చదివి క్యాల్కులేట్ చేయండి మీరు. ఓకే, ఇప్పుడు జనరల్ మోషన్ చూద్దాం. జనరల్ మోషన్ అంటే మీకు ఏంటని చెప్పాను, ట్రాన్స్లేషన్ ప్లస్ రొటేషనల్ మోషన్ కలిపితే మనకి జనరల్ మోషన్ అవుతుంది. అంటే ఇప్పుడు చూసుకుంటే మనకి కార్ ఉందన్నమాట. ఈ కార్ అనేది వాటి యొక్క టైర్స్ ఒక టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు, ఇలా టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు, ఓకే ఇలా టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు దాని యొక్క రేడియస్ అనేది ఏదో ఒక్క పాయింట్ దగ్గర, ఏదో ఒక్కటి అంటే ఆ ఇన్స్టెంట్కి ఒక్కొక్క పాయింట్, ఏదో ఒక పాయింట్ దగ్గర మనకి రేడియస్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. చూడండి, ఈ పాయింట్ నుంచి మనకి కర్వ్ తీసుకుంటుంది, అంటే ఈ పాయింట్ నుంచి ఈ యొక్క రేడియస్ ద్వారా మనకి కార్ అనేది టర్న్ తీసుకుంటుంది అని అంటాం. ఓకే, అంటే మనకి ఇక్కడ ఏంటవుతుంది, ఒకటి రొటేషన్ అవుతుంది. ఓకే, ఇలాగ రొటేషన్ అవుతుంది. దాని పొజిషన్ దానికి ఏంటి ట్రాన్స్లేషన్ మోషన్ కింద జరుగుతుంది అనమాట. దాన్నే జనరల్ మోషన్ అంటాం. రొటేషన్ ట్రాన్స్లేషన్ ప్లస్ రొటేషన్.
ఓకే. ఇన్స్టంటేనియస్ సెంటర్ మనకి ఇప్పుడు ఈ టర్నింగ్ యొక్క ప్రతి పాయింట్ అంటే అది టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్క పాయింట్ దగ్గరికి మనకి రేడియస్ ఎంత ఉన్నదని చూసుకుంటే దాన్ని ఆ ఇన్స్టాంట్కి వచ్చే పాయింట్ యొక్క సెంటర్ అనేది ఇన్స్టంటేనియస్ సెంటర్ అనమాట. ఇన్స్టంటేనియస్ సెంటర్ కంబైన్డ్ మోషన్ ఆఫ్ ఎ రొటేషన్ అండ్ ట్రాన్స్లేషన్ మే బి అజ్యూమ్డ్ టు బి ఎ మోషన్ ఆఫ్ ప్యూర్ రొటేషన్ అబౌట్ సమ్ ఇమాజినరీ సెంటర్ నౌన్ యాజ్ ఇన్స్టంటేనియస్ సెంటర్. ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్లేషన్ అంటే ఈ పొజిషన్లో ఆర్ లీనియర్ కర్వ్ అనమాట. రొటేషన్ అంటే ఏంటి, ఒక యాక్సిస్కి ఒక పాయింట్ కింద. సో మనం ఏంటనుకుంటాం అంటే ఈ ట్రాన్స్లేషన్ రొటేషన్ రెండింటిని మనం ప్యూర్ కలిపేసి ఒక ఇమాజినరీగా ఏంటనుకుంటే ప్యూర్ రొటేషన్ అవుతుంది. అంటే ఆ కార్ అనేది రొటేట్ అవుతుంది, దాని ద్వారా కాదు, ఒక ఇన్స్టంటేనియస్ సెంటర్ ద్వారా రొటేట్ అవుతుంది అని అనుకుంటే ఆ సెంటర్ని ఇన్స్టంటేనియస్ సెంటర్ అన్నమాట. అంటే ఇన్స్టంటేనియస్ అంటే మనకి ప్రతి సెకండ్కి ఒక ఇన్స్టంటేనియస్ సెంటర్ అనేది వస్తూ ఉంటాం అనమాట. అందుకే దాన్ని ఇన్స్టాంట్, ప్రతి ఒక్క సెకండ్ ఇన్స్టాంట్ కింద అనమాట. అని యొక్క ఇన్స్టంటేనియస్ సెంటర్ని ఫార్ములా ఇన్స్టంటేనియస్ సెంటర్ అనేది రేడియస్ కింద. ఇప్పుడు ఇది చూసుకుంటే ఇది ఒక ల్యాడర్ అనుకోండి. మనకి ఈ ల్యాడర్ ఫస్ట్ ఇనీషియల్ పొజిషన్ అనేది ఇలా ఉంది. ఈ ఇనీషియల్ పొజిషన్ నుంచి జారుతుంది. ఓకే, జారుతుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఈ రెండింటికి వేరియస్ వెలాసిటీ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఇది డౌన్వర్డ్స్, ఇది వెర్టికల్, అదే హారిజాంటల్. ఇలాగ వెళ్తుంది. అంటే ఈ పొజిషన్ ఈ పాయింట్కి ఏంటిది ట్రాన్స్లేషన్, ఈ పాయింట్కి పోయి ట్రాన్స్లేషన్. బట్ ఈ రెండింటికి మనకు ఒక ఇన్స్టంటేనియస్ సెంటర్ తీసుకుంటే ఆ రొటేషన్ అవుతుంది అనమాట. ఆ ప్లేస్కి ఇలాగా రొటేషన్ కింద వస్తుంది. సో మనం దాన్ని ప్యూర్ రొటేషన్ కింద తీసుకొని, అంటే ప్యూర్ రొటేషన్ అంటే ఈ వెలాసిటీ యొక్క ఇన్స్టంటేనియస్ యొక్క ట్రాన్స్లేషన్ మోషన్ని నెగ్లెక్ట్ చేసి ప్యూర్ రొటేషన్ కింద తీసుకుంటే వాటి యొక్క పాయింట్స్కి రెండింటిని కొలైడ్ చేస్తే వచ్చే పాయింట్ దగ్గరికి, అంటే వాటి యొక్క వెలాసిటీస్ యొక్క కొలైజన్ యొక్క పాయింట్ దగ్గర చూసుకుంటే ఆ పాయింట్ ఇన్స్టంటేనియస్ సెంటర్ అనమాట. దాని ఎక్కడి నుంచి రేడియస్ ఒక డిస్టెన్స్ అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే వెలాసిటీ అంటే ఇప్పుడు దీని యొక్క ఈ హోల్ బార్ యొక్క హోల్ ల్యాడర్ యొక్క వెలాసిటీ ఎలా కనబడుతుందంటే ఒమేగా ఇంటూ ఐపీ. ఒమేగా అంటే యాంగులర్ యాక్సిలరేషన్, యాంగులర్ వెలాసిటీ, ఇంటూ ఐపీ అంటే ఇన్స్టంటేనియస్ సెంటర్. ఈ పాయింట్ నుంచి డిస్టెన్స్ అంత అనేసి వెలాసిటీ. ఈ వెలాసిటీ అనేది మనకి వస్తుంది, పక్కా వస్తాయి, సమ్స్ మొత్తం దీని మీద వస్తాయి, గుర్తుంటుకుంది. ఏం లేదు, వెలాసిటీ యొక్క పాయింట్ ఒక వెలాసిటీ ఏంటంటే యాంగులర్ వెలాసిటీ ఇంటూ ఐపీ అంటే ఇన్స్టంటేనియస్ సెంటర్ నుంచి మనకు వచ్చే డిస్టెన్స్ అనమాట. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్, ఆర్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్. ఇప్పుడు ఈ యొక్క ఐ సెంటర్, ఈ ఇన్స్టంటేనియస్ సెంటర్ అనేది ఎలా కనిపెట్టాలి అని చెప్పేసి చూద్దాం. లొకేషన్స్ ఆఫ్ ఐ సెంటర్. కేస్ 1, and the direction of velocities of two particles A and B are known and VA is not parallel to VB. అంటే ఇప్పుడు ఇది బాడీ అనుకుంటే ఈ బాడీలో పాయింట్ అనేది ఈ విధంగా అవుతుంది, ఇంకో పాయింట్ అనేది ఈ నాట్ ప్యారలల్ అంటే ప్యారలల్గా మాత్రం కాకుండా వేరే డైరెక్షన్స్లో వెళ్తున్నాయి. ఓకే, ఆ డైరెక్షన్స్లో వెళ్తూ ఉంటే వాటి యొక్క ఎండ్ పాయింట్స్ అంటే ఆ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ తీసుకొని ఈ పాయింట్కి కూడా ఒక పర్పెండిక్యులర్ లైన్స్ తీసుకుంటే ఈ రెండు మీట్ అయ్యే పాయింటే వీటి రెండింటి యొక్క ఇన్స్టంటేనియస్ సెంటర్ అనమాట. ఓకే, ఇన్స్టంటేనియస్ సెంటర్ నుంచి మనం వెలాసిటీ అనేది, వాటి యొక్క వెలాసిటీస్ ఏంటనేది కనుక్కోవచ్చు. కేస్ 2, when the direction and magnitude of the velocities of two particles A and B are known and they are parallel to each other. ఇప్పుడు ఈ బాడీ ఉంది, ఈ బాడీ యొక్క వెలాసిటీస్ అనేవి ప్యారలల్గా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అన్నమాట. ఈ ప్యారలల్గా ఉన్నాయి. అప్పుడు వాటి యొక్క ఇన్స్టంటేనియస్ సెంటర్ ఎలాగని కనుక్కుంటామంటే దానికి ఈ పాయింట్ కనెక్ట్ చేసి వాటి యొక్క వెలాసిటీస్ని కూడా కనెక్ట్ చేస్తే వచ్చే ఇంటర్సెక్షన్ పాయింటే మనకి ఇన్స్టంటేనియస్ సెంటర్ అనమాట. సేమ్ ఇది కూడా చూసుకుంటే ప్యారలల్, డిఫరెంట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్. దీనికి కూడా చూసుకుంటే మన యొక్క పాయింట్స్ అనేది ఒక
లైన్ గీసుకొని వాటి యొక్క వెలాసిటీస్ ఒక లైన్ గీసుకుంటే దానికి ఇన్స్టంటేనియస్ సెంటర్ అని. నెక్స్ట్ ఇది కొంచెం టిపికల్గా ఉంటుంది, బట్ ఇది కూడా ఇలాంటివే మెయిన్ వస్తుంటాయి అన్నమాట. కేస్ 3 రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ ఆన్ ఏ ఫిక్స్డ్ సర్ఫేస్. ఇప్పుడు ఈ సర్ఫేస్ అనుకుంది మనం ఈ విధంగా చూసుకుంటే ఇది ఇలాగ వెళ్తుంది, చూసారా అలాగ వెళ్తుందా. అది వెళ్ళేటప్పుడు దాని యొక్క పాయింట్ అనేది ఎక్కడ గ్రౌండ్కి టచ్ అవుతుందో అదే దాని యొక్క ఇన్స్టంటేనియస్ సెంటర్. అంతకుమించి దీనికి ఏం లేదు, బట్ దీని క్యాల్కులేషన్ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ మనకి GatePaper.com లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. GatePaper.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో మెకానికల్ పేపర్స్ అని చూసుకుంటుంటే మనకి టాపిక్స్ అండ్ విత్ సబ్జెక్ట్ అన్ని యొక్క క్వశ్చన్స్ గేట్ పేపర్స్ మాత్రమే, కలెక్షన్ ఆఫ్ గేట్ క్వశ్చన్స్ అండ్ పేపర్స్ అది మాత్రం అంటే దాంట్లోని మనకి చూస్ ద ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనం వితిన్ ఒక టైం లిమిట్ పెట్టుకొని సమ్స్ క్యాలిక్యులేట్ చేసి కూడా మనం దాంట్లో ఆప్షన్ పెట్టుకుంటే మనకి తెలుస్తుంది అది రైటా రాంగ్ అనేది కూడా తెలుస్తుంది అనమాట. GatePapers.com ఈ వెబ్సైట్లోకి వెళ్తూ ఉంటాం. ఓకే, సమ్ చూద్దాం. A rod of length 2 meters is sliding in a corner. At an instant when the rod makes an angle 30 degrees and the velocity of end A of the rod is 10 meters per second, assuming A and B does not lose contact with the surface of velocity of end B, but this instant is మనకి ఈ ల్యాడర్ ఈ రాడ్ అనేది 30 degrees యాంగిల్ తోటి మనకి స్టిక్ అయి ఉంది, కాకపోతే స్లైడ్ అయిపోతుంది అనమాట. అది కూడా ఈ పాయింట్ అనేది ఈ వాల్కి టచ్ అయి ఉంటుంది, ఈ పాయింట్ అనేది ఈ వాల్కి టచ్ అయి ఉంటూనే స్లైడ్ అవుతూ ఉంది అనమాట. మనకి ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ అనేది ఎంత ఇచ్చాడు, ఎంతంటే 10 meters per second ఇచ్చాడు. ఓకే, ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత అనేది కనుక్కోమంటుంది. ఓకే, ఇప్పుడు లెంత్ ఎంత ఇచ్చాడంటే 2 meters కూడా ఇచ్చాడు, లెంత్ కూడా ఆల్రెడీ. L = 2 meters, VB at point B. మనకి ఫార్ములా చూసుకుంటే నార్మల్గా ఫార్ములా అయితే మనకి V at point A, ఎనీ పాయింట్ V = ఒమేగా ఇంటూ IP అంటే ఇన్స్టంటేనియస్ సెంటర్ డిస్టెన్స్ అనమాట. ఇది IB అనేది మనకి సెంటర్ నుంచి డిస్టెన్స్. ఈ ఫార్ములా సేమ్ VA = ఒమేగా ఇంటూ IA. మనకి ఈ పాయింట్స్ మనం ఇందాకలో ఫార్ములా చూసుకుంటుంటే జనరల్ మోషన్ దగ్గర ఒక డయాగ్రామ్ చూసుకుంటే చెప్పాను కదా మనకి పాయింట్ అంటే ఎలా ఫైండ్ చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు ఇది నాన్ ప్యారలల్గా ఉంది చూడండి, ఈ నాన్ ప్యారలల్ ఉండేటప్పుడు మనం ఏం చేయాలని చెప్పాము, వాటి యొక్క పాయింట్స్ యొక్క కొలిజన్ అంటే ఎక్కడైతే మీట్ అవుతాయో అదే దాని యొక్క ఇన్స్టంటేనియస్ సెంటర్ అనమాట. నాన్ ప్యారలల్కి వాటి యొక్క పాయింట్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుద్దో అదే దాని యొక్క ఇన్స్టంటేనియస్ సెంటర్. వాటి యొక్క డిస్టెన్స్ అంతా చూస్తే అర్థమైపోద్ది. ఇప్పుడు ఇది 30 degrees యాంగిల్లో ఉంది, మనకి ఈ డిస్టెన్స్ ఎంత అనేది తెలియదు. సో తెలుసుకోవాల్సిన అవసరం లేదు మన చేత. VB/VA = IB/, ఈ రెండింటిని మనం ఈ విధంగా రాసుకుంటా అంటే డివైడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. VB = IB/IA × VA. IB అంటే చూసుకోండి, ఇప్పుడు మనకి ఇది ఈ డిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలి, మనకి హైపోటెన్యూస్ బై ఈ డిస్టెన్స్ ఉంటుంది తెలిసిపోతుంది. అంటే cos L, అదే L cos 30 అనమాట ఈ డిస్టెన్స్. IB అంటే ఇది L cos 30, IB. ఓకే, ఈ డిస్టెన్స్ ఒకటే కదా, L sin 30, ఈ డిస్టెన్స్ ఒకటి అనమాట. ఇంటూ వెలాసిటీ ఎంత 10 ఇచ్చాడు, LL క్యాన్సిల్ అయిపోయింది. మనం ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే 17.32 meters per second వస్తుంది. ఓకే, ఇక్కడితోటి ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. కైనెటిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి కైనెటిక్స్ ఆఫ్ పార్టికల్స్ అనమాట. అది ఇంకా టిపికల్ అంటే న్యూ మెథడ్స్ వస్తాయి అనమాట. వీటిల్లోనే మనకి ఫోర్సెస్ క్యాలిక్యులేట్ ఎలా చేయాలని చెప్పేసి కైనెటిక్స్ ఆఫ్ పార్టికల్స్.
ఓకే, ఈ చాప్టర్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, ఎప్పుడు చెప్పేది. బట్ మీ ఇష్టం, అది చేస్తారో చేయండి, మీ ఇష్టం అది. ఓకే, నెక్స్ట్ థ్యాంక్ యూ.